హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో చాలా సింపుల్గా లంచ్ బాక్స్లోకి దేవునికి నైవేద్యంగా పెట్టుకుని నిమ్మకాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక కుక్కర్ గిన్నెని తీసుకుని దానిలోనికి ఒక కప్పు రైస్ తీసుకోవాలి. శుభ్రంగా 2 సార్లు కడుక్కొని దానిలోనికి 2 కప్పుల వాటర్, 2-3 డ్రాప్స్ ఆయిల్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దానిలోనికి ఈ రైస్ని వేసుకుని బాగా చల్లారనివ్వాలి. రైస్ అంతా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుని ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దీనిలోనికి కొన్ని పల్లీలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి కొన్ని జీడిపప్పులను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం చల్లారి పెట్టుకున్న రైస్లోనికి ఈ పోపునంతా యాడ్ చేసుకోవాలి. పోపు అంతా అన్నంలోకి బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుని దీన్ని మళ్ళీ ఒకసారి పక్కన పెట్టుకుని 2 నిమ్మకాయలను తీసుకోవాలి. వీటిని రసం తీసుకుని దానిలోనికి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న రైస్లోకి దీన్ని యాడ్ చేసుకోవాలి. దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. గరిటెతో కాకుండా చేత్తో మిక్స్ చేసుకుంటే నిమ్మకాయ రసం అంతా రైస్కి బాగా పడుతుంది. అంతా బాగా మిక్స్ అవుతుంది. ఎంతో టేస్టీ అయిన నిమ్మకాయ పులిహోర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.